భగవద్గీత గురించి మాట్లాడి మళ్ళీ ఒక్కసారి ప్లే చేయండి సార్ ప్లీజ్. చాలా అవసరం అది. ఎందుకంటే హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఈ వీడియోల గురించి కాదు నేను బాధపడుతున్నది. ఆ భగవద్గీత గురించి ఏం మాట్లాడారు? ఎవరైనా మాట్లాడుతారా? మన నోటితో ఒక హిందువు ఎవరైనా అలాంటి మాటలు భగవద్గీత గురించి మాట్లాడతారా? ఒకసారి ప్లే చేయండి. 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. భగవద్గీత బుక్స్ టీటీడీ ప్రింట్ చేసి భక్తులకు పంచుతుంటే 32 లక్షలు ఎంత అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా తయారవుతారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. 32 లక్షల భగవద్గీత పుస్తకాలు వాటిని గోడౌన్లో పడేసింది కాకుండా అవి చూస్తే మొహాన్ని ఉమ్ముతారా? ఎందుకు? ఏముంటుంది భగవద్గీత బుక్లో? భగవద్గీత శ్లోకాలే కదా ఉంటుంది, భగవద్గీతే కదా ఉంటుంది. ఎంత అహంకారం అనాలన్నా దీన్ని, లేకపోతే అధికార గర్వం అనాలన్నా హిందువుగా బాధపడాల్సి వస్తుంది. మీరు రాజకీయాలు చేసుకోండి, లేదంటే ఇలాంటి వీడియోలు రిలీజ్ చేసుకోండి, కానీ భగవద్గీత గురించి మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చింది ఎందుకు? ఈ అధికారం, ఈ పదవి ఎందుకు ఇచ్చారు? ధర్మకర్తల మండలికి చైర్మన్ ఎందుకు చేశారు? ధర్మాన్ని కాపాడతారని. కానీ ఇలా రాజకీయాల కోసం భగవద్గీతను అవమానిస్తారని కాదు సార్. నాగమల్లేశ్వర్ గారు, భగవద్గీతను అవమానించడం ఏంటండి? వీళ్ళు ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారు? ఎవరి మొహం మీద ఊస్తారంటే ఇప్పటికి కూడా రాజీనామా చేయకపోతే నీ మొహం మీద ఊస్తారు. ఇప్పటికైనా రాజీనామా చేసి అసలు అట్లీస్ట్ ఆ పదవికి ఉన్నటువంటి విలువ కూడా తెలియని వాళ్ళందరినీ తీసుకొని వస్తే ఇలాగే ఉంటుంది సార్. బిఆర్ నాయుడు అంటే ఆ పేరులోనే ఉంటుంది. భగవంతుడు అంటే రెస్పెక్ట్ లేనటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు. ఆ పేరులో ఉన్నదే ఇది. ఈ రోజుకొక వీడియో, రోజుకొక ఏదో అమెరికా ఎప్స్టైన్ ఫైల్స్ లాగా బిఆర్ నాయుడు ఎప్స్టైన్ ఫైల్స్ లాగా అన్ని వీడియోలు వస్తున్నాయి, అన్ని ఏమంటారు అన్ని మెసేజ్లు వస్తున్నాయి. బాధితురాలే నీట్గా లెటర్ రాసింది. ముందే తెలుసు ఆవిడకి ఏంటి, అయితే రాజ్యసభ ఇస్తానన్నారంట, లేకపోతే టీటీడీ చైర్మన్ ఇస్తారంట. ముందే ఎలా తెలిసిపోయి సార్ వీళ్ళకి ఏ పదవులు ఇస్తారు, ఏంటి ఇస్తారు అనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. కాబోయే ముఖ్యమంత్రి అని పెట్టింది అందులో. ఈయనకేమో ఏమంటారు టీటీడీ చైర్మన్ కానీ రాజ్యసభ కానీ ఇస్తారంట. ఇలాంటి నిసిగ్గమైనటువంటి పరిపాలన ఏంటంటే, భగవద్గీత అంటే భయం లేదు, వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు, అసెంబ్లీ అంటే భయం లేదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అంటే భయం లేదు. వాటికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కోనేటి ఆదిమూలం వీడియోలు చూసారా సార్? అందరం చూసాంలేండి అనుకోండి. ఆ దరిద్రం ఒక ఎమ్మెల్యేకి ఏమీ చేయాలో మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో కూర్చొని ఉన్నాడు ఆ పెద్ద మనిషి. తర్వాత నజీరు, ఆ నజీర్కి ఇంతంత కూడా సిగ్గు లేదు, ఆయన కూర్చొని ఉన్నాడు అసెంబ్లీలో. తర్వాత అరవ శ్రీధరు, వాడు అసెంబ్లీలోనే ఆయన పెద్ద మనిషి వీడియో కాల్ ఇట్లా పెడతాడు ఇట్లా పెడతాడు. అసలు ఏంది ఈయన? ఇప్పుడు బిఆర్ నాయుడు గారి వీడియో ఇవన్నీ ఏంటి? అన్ని ఫేక్ ఏఐ వీడియోలు అంట. మరి శుద్ధ పూసలు. మరి మీరంతా మరి మీకు ఎక్కడ ఏ ప్రాసెస్లో ఎప్పుడైనా సరే మీకు కాస్తన్న దేవుడు అంటే భయం లేదు, భగవద్గీత అంటే భయం లేదు, అసెంబ్లీ అంటే భయం లేదు, బయటకు వచ్చినందుకు హైందవ ధర్మాన్ని గురించి గొప్పగా చెప్పేటటువంటి సనాతనిగా ముద్ర వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారో అర్థం కావట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక పాయింట్, భగవద్గీతను అవమానించినటువంటి వ్యక్తి విషయంలో అయినా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి కదా. ఆయన ఎందుకు స్పందిస్తారు సార్? ఆయన స్పందిస్తారని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? వాళ్ళ పార్టీలోనే అన్యాయం జరిగిందని ఒక ఆడబిడ్డ మాట్లాడితేనే బయటికి రాలేదు. ఓకే, ఆ వినిత విషయంలో బయటికి రాలేదు. ఇప్పుడు కూడా ఈ ఆడబిడ్డ పాపం ఈవ రాసినటువంటి లెటర్లో కూడా కాపీ టు మా పవన్ కళ్యాణ్ గారు అని రాసింది కదా. ఇప్పుడు ఏమన్నా మాట్లాడాడంటే ఇప్పుడు మాట్లాడు. ఎప్పుడు మాట్లాడతారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు యాగం చేస్తే కూడా కేసులు పెట్టడానికి రెడీ అయిపోయారు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళు వీళ్ళు స్పందిస్తారు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం దారుణం ఏమన్నా ఉంటుందా సార్? కరెక్ట్ మీరు అన్నది. భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. అది ఇందాపూర్ అయినా సరే,
ఇంద్రలేఖ గారు రాసినటువంటి లేఖ అయినా సరే అన్ని 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 బయటకు వస్తాయి. దేవుడు అన్ని చూస్తున్నాడు. ఒక్కొక్క పాపం పండుతూ పోతూ ఉంటుంది. అందులో 1% కూడా డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన ఇంత అపచారం జరిగినందుకు మీకు విషయం తెలుసో తెలీదో, పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు కదా, ఎవడో గాలోడు వచ్చి నన్ను సారీ చెప్పమంటే నేను సారీ చెప్తానా అని అన్నాడు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా భయపడ్డారు? చైర్మన్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సారీ చెప్పాలి అని అంటే తిడతారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం సార్. ఇవాళ పాపం పవన్ కళ్యాణ్ గారు ఏ గుడి మెట్లు గడుగుతారో ఏమో నాకు తెలియదు కానీ ఎట్టి పరిస్థితిలో హిందువుల అందరి మనోభావాల దృష్టి పెట్టుకొని నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితిలో బిఆర్ నాయుడు రిజైన్ చెయ్యాల్సిందే. లేదు అని అంటే మీరు ఆయనకి రాజీనామా చేసేలాగా మీరన్నా చేయాల్సిందే. రైట్ మేడం. ఒక 2 minutes తీసుకోండి వెంకటరెడ్డి గారు. అంటే నేను అనే అహంకారంతో మెటమెటలాడుతున్న వీళ్ళందరికీ అంటే ఇందాపూర్, అంటే ఇంద్రలేఖ, ఈ రెండింటితో భగవంతుడు, నేను గతంలో చెప్పాను మన లాస్ట్ డిబేట్లో, శిశుపాలుడు వధ జరిగేటప్పుడు 100 తప్పులు చేసేదాకా ఓపిక పట్టాడు. కానీ ఆ దేవదేవుడితో పెట్టుకున్నందుకు ఈ 100 తప్పులు వీళ్ళతో ఒక బెన్ జాన్సన్లా పరిగెట్టించి చేయిస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఇందాపూరు, బోలేబాబా ఇట్లన్నిటితో ఉన్న సంబంధాల ఇంకేమైనా సంబంధాలను ఎస్టాబ్లిష్ అవ్వక మునుపు డెమాన్స్ట్రేషన్ ఇచ్చి ఇది అక్రమ సంబంధం అంటే బిఆర్ నాయుడు తిరుగుగా చూపించాడు. సో ఇవన్నీ మీరు క్రానికల్ ఆర్డర్లో పెడుతూ భగవద్గీత విషయంలో ఒక బేసిక్ హిందువుకి మనోభావాలకు గాయ కలిగించేలాగా భగవద్గీతనే అవమానం చేసినట్టు ఇది ఏ ప్రాతిపదిక మీద అక్కడ తిరుమలలో టీటీడీ దేవస్థానానికి రాజకీయాలు ఏవో చేసుకోమనండి. వైఎస్ఆర్సీపీ మీరు కూడా చెప్పండి, మీరు వైఎస్ఆర్సీపీతో రాజకీయాలు చేసుకోండి, కరుణాకర్ వేసుకోండి, భగవద్గీత గురించి డోంట్ అలౌ అలాంటివి బ్లేటెంట్గా చెప్పకండి. ఎందుకంటే టీటీడీ ధర్మకర్తగా టీటీడీ చైర్మన్ కూర్చున్నట్టు రాజకీయాలు ఎందుకు? రాజకీయాలు ఏ ప్రాతిపదిక మీరు చేస్తారు? జీవో నంబర్ 3 అదేంటంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 2 జీవోల యొక్క సారాంశం 746, 747 సారాంశం రాజకీయాల కొండ మీద చేస్తే టెంకుజాలు తగులుతుందని. ఫస్ట్ దాన్ని పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించండి. ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద వ్యక్తిగతంగా నీకు చేతనైతే నీ దగ్గర తపేలా ఛానల్ ఉందో వీడియోలు రిలీజ్ చేద్దామంటే వాళ్ళ దగ్గర క్యారెక్టర్ ఉందా? లేదు నీ దగ్గర అదే జస్ట్ కంపారిజన్ చూసుకో. నీకు టీటీడీ చైర్మన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద ఉద్యోగం ఇచ్చారా, ధర్మకర్త కింద హిందూ ధర్మాన్ని పరిరక్షించమని ఉద్యోగం ఇచ్చారా? ఈ రెండింటికి తేడా తెలుసుకోమనండి. ఎందుకు అహంకారం ప్రదర్శిస్తున్నావు? టీటీడీ ధర్మకర్తగా, టీటీడీ చైర్మన్గా విధి విధానాల్లో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరగకుండా దేవదేవుడి సన్నిధిలో జరిగే కైంకర్యాలను పరిరక్షించడానికి, మూడోది ఈ లడ్డు ప్రసాదం లాంటి అవకతవకల మీద ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండవలసిన బాధ్యత నీ మీద ఉండి సక్రమైన నిర్ణయాలంటే ఏది పడితే దాంట్లో భూముల్లో కూడా కలిపడిపోతున్నావు, వ్యక్తిగతంగా మనుషులు దూషిస్తున్నావు, కొండ మీద టీటీడీ చైర్మన్ ఏ కెపాసిటీతో నువ్వు మాడుతున్నావు? నువ్వు ఓడవు అసలుకే. దేవుడికి సేవ చేయడానికి నీకు ఇచ్చిన అవకాశం ప్రభుత్వం, నీకు రాజకీయాలు జరిగే చేతనైతే మీడియాలో కూర్చున్న తప్పేలా ఛానల్లో డిబేట్లు పెట్టు. నీ తోటి పకోడీగా ఇద్దరు డిబేట్లు పెడతారు కదా, నువ్వు పెట్టుకో. నీ సత్తా ఏంటో నీ దమ్మేటి చెప్తారు ప్రజలు. రైట్ వెంకటరెడ్డి గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా. ఎందుకంటే సార్ వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ పతనం బిగినైందో తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు అని చెప్పి గొడ్డు మాటలు మాట్లాడిన తర్వాత దేవుడి మీద అపవిత్రంగా, దేవుడి మీద పగబట్టి వీళ్ళు మాట్లాడారనేది క్లియర్గా అర్థమైన తర్వాత దేవుడి మీద మరి పగబడితే ఊరుకుంటాడా? ఆ దేవుడు వీళ్ళ పాపాలని ఒక్కొక్కటి బయట పెడుతున్నాడు. ఫస్ట్ ఈవో శ్యామలరావు తిరుమలలో చంద్రబాబు నాయుడు ఏరుకోరు అక్కడ పెట్టాడు కదా, ఆయన కూడా ఇవన్నీ తప్పు అని చెప్పాల, అందుకని పీకే వస్తాడు. నువ్వు ఇక్కడ పనికిరావు ఈవోగా, గెట్అవుట్ అన్నాడు దేవుడు. రెండోది వచ్చేటప్పటికి 7 కొండల్ని తీసి పారేస్తానన్న చంద్రబాబు నాయుడు గారి వీడియో 16 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. 16 సంవత్సరాల నుంచి ఏమన్నాడు? 2 కొండలే చేసి పడేశాడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి విత్తలవిడిగా అబద్ధాలు ఆడాడు కదా. అరే పోనీలే ఈ వయసులో ఇంకెందుకని వదిలేశాడు దేవుడు ఏది చంద్రబాబు నాయుడు గారిని. మళ్ళీ మొన్న కూడా ఎత్తారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎత్తి 2 కొండలే చేశాడు అంటే 2 కొండలు ఆయన చేయలేదా? 2 కొండలుగా అంతకుముందు ఉన్నదాన్ని 7 కొండలు చేశాడు. దాన్ని నువ్వు బైబిల్ మహాసభలకు వెళ్ళి అక్కడ క్రిస్టియన్ ఓట్ల కోసం 746, 747ని రద్దు చేస్తా అన్నావు, దుర్మార్గుడా అని చెప్పి ఏదైతే అతన్ని బయట పెట్టాడు. దాన్ని 3 హెరిటేజ్ కి బొందాపూర్తో ఉన్నటువంటి అక్రమ సంబంధం సక్రమంగానే వెబ్సైట్ లో బయటపడేటట్టు చేశాడు. మనం ఎన్నాళ్ళు చూడాల, మనం ఇన్ని లడ్డుది 2 సంవత్సరం నుంచి అడుగుతుంటే ఎవడన్నా వెబ్సైట్ లోకి వెళ్ళి ఒరే ఇందాపూరు ఇది మీదే రాని ఎవడన్నా చూసాడా? దేవుడు అప్పుడు అతను చూపించారు, ఎవరో ఒకరి చేత బయటకు వచ్చింది. 4 బిఆర్ నాయుడికి ఏదైతే ఇందులేఖకి 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని, ఎవరన్నా 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది ఎవరికన్నా ఒక్కరికి తెలుసా?
లేదు. దేవుడే కదా ఈరోజు. అరే నువ్వు ఆ చైర్మన్ పదవిలో అతను ఉండడు, రాసుకోండి. దేవుడు అతన్ని ఉంచడు. దేవుడు ఆ చైర్మన్ పదవిలో అతన్ని ఉంచడు. అంతేనా? ఇప్పుడు కూడా అతను చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తాడేమో అని వెయిటింగ్. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటేనే అవుతుంది. కాదండి, చంద్రబాబు చేయకపోతే ఆ పాప అందరికి ఆల్రెడీ పెట్టడమే తప్పు. దేవుడికి తెలుసు, సరే మారతాడులే, ఇక్కడికి వచ్చినాకన్నా ఈ సంబంధాలని మారతాడులే అని చూస్తే అదేం లేదు. ఇంకా నా ఇష్టం, నేను రాజీనామా చేయకపోయిన అదేంటి ఇదేదో టీడీపీ పార్టీ లాగా టీటీడీ అంటే నాదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో ఖచ్చితంగా దేవుడు అయితే వీళ్ళ పాపాలని చూస్తూ ఊరుకోడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే దేవుడి మీద పగ పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారు అన్నాడు కదా. ఎవరవుతారో వెయిట్ అండ్ సీ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో మీకు కూడా ఉంది వాటా.